పై స్థాయికి పోలేకపోయారు. అధికార ప్రతినిధి అంటే కొన్ని పార్టీలలో ఒక ఉద్యోగిగా అంటే జీతం తీసుకుంటే ఎంప్లాయీస్గా మాత్రమే ట్రీట్ చేస్తుంటారు అధికార ప్రతినిధిని. మీరు అధికార ప్రతినిధితో ఎంత మీరు ఎందుకు అధికార ప్రతినిధి స్థాయిలో ఆగిపోయారు? ఆగిపోవడం అక్కడ పార్టీ పనిచేసి 2 సార్లు 3 సార్లు అవకాశం రాలేదు, నాకు టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఎవరో టికెట్ ఇస్తే డిపాజిట్లు వినేయాడా, మేము ఇవ్వకమని చెప్పినా వీళ్ళు ఇచ్చిన డిపాజిట్లు వినే వాళ్ళకి అర్థమైపోయింది. పరిశీలన పెట్టుకొని టికెట్ కూడా మీకు కనీసం పరిశీలనకు కూడా మీరు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పరిశీలనకు చాలాసార్లు వచ్చినాను, చాలాసార్లు పరిశీలనకు వచ్చి కానీ టికెట్ రాలేంతే. పరిశీలనకు వచ్చింది నా పేరు. టికెట్ ఎందుకు రాలేదు మీకు? టికెట్ రాకపోవడం లేదు, నేనేదో ఎవరిని నిందించడానికి లేదు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడానికి కొన్ని సామాజిక పరిస్థితులు, అక్కడ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం ఒక మంచి కార్యకర్తగా పార్టీ ఇబ్బందులను గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యేనే పరమావధి కాదు కదా. పార్టీలో ఒక గుర్తింపు, పార్టీలో ఒక పనితనము ఉంటే పార్టీ పైకి వస్తే మనం కూడా దాని పార్టీతో పాటు మనం కూడా అభివృద్ధి ఉంటుంది మనది కూడా. కాబట్టి ఎమ్మెల్యేనే కోసమే మనం చేస్తాము, అది ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఈ పార్టీలు ఉంటాము, ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనే ఈ పార్టీలకు వస్తాము అనేటువంటి ఒక వాళ్ళు ఆ సెక్షన్ వేరే ఉంటుంది. నాలంటూ ఆ పద్ధతి ఆ కోవకేంద్రుడు కాదు నేను. కాబట్టి నేను టికెట్ కోసం ఎప్పుడు అది కాలేదు, నిరాశ కూడా చెందలేదు. నేను పని చేసుకుంటూ వస్తున్నా. అది ఎవరికో అర్థం కాకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కార్యకర్తలకు చాలా పక్కాగా తెలుసు కదా. కాబట్టి నాకు దానిలో ఇబ్బంది ఏం లేదు. అంటే మీడియా ఇన్ఛార్జిగా ఉన్న మల్లు రవి గారు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ మీ పైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు కదా. అంటే పిసిసి అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, మల్లు రవి గారు ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదా? నేను లేనండి, నేను బాంబేలో ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి వారు ఈరోజు వచ్చారని తెలిసింది. నేను కలవలేదు, వారిని కలుస్తాను తప్పకుండా. మా అధ్యక్షుడే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము ఎప్పుడైనా కలుస్తూనే ఉంటాం, ఎప్పుడైనా పోతూనే ఉంటాం. మాకు ఆల్వేస్ ఎప్పుడైనా రాత్రి 11 గంటలు 12 గంటలు కూడా కలుస్తాం. మా అధ్యక్షుడే కదా, మాకేం ఇబ్బంది లేదు. సార్ కూడా నిన్నడాక ఢిల్లీలో ఉన్నారన్నారు, రాత్రి వచ్చిందని తెలిసింది నాకు, పోయి కలుస్తుంది తప్పేముంది. మల్లురావు గారితో మాట్లాడారా? మల్లురావు ఫోన్లో ట్రై చేసి అన్న మాకు కాంటాక్ట్ కాలేదు. మాకు చాలా దగ్గర మల్లురావు గారు, కలిసి పని చేసినాము. ఈ కారణాల వల్ల మీ పైన చర్యలు నాకు చెప్పలేదండి. నాకు అదే విచిత్రం. ఏమి లేదు నాకు, బట్టి లేఖ లేదు, ఏమి లేదు నాకు. అసలు ఎవరు ఫిర్యాదు ఇచ్చారు నా మీద, అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. అసలు నాకు తెలియదు. విచిత్రం అంటే విచిత్రం ఇది. కాబట్టి నాకు జరిగింది ఏంటంటే మా పదవి తీసేసారు అంతే కదా. ఇంకో పదవి వస్తుంది, రేపు పార్టీలో పని చేసుకుంటే పదవులు కన్నా పదవులు వెతుకుంటూ వస్తాయి, మనం వెతుకుంటూ వస్తాయి. మన సిన్సియారిటీ, మన హానెస్టీతో మన పదవులు వెతుకుంటూ వస్తాయి. 10 ఏళ్ళు చేసిన నా పదవి అది ఉంటేనా, ఉన్నా సరే పోయినా సరే, మాకు గుర్తింపు లేదా? అధికార ప్రతినిధి పదవి ఉంటేనే నేను లీడర్నా, నాకు గుర్తింపు లేదా? నాకుండే రికగ్నేషన్ నాకున్నది. 10 ఏళ్ళు చేసినండి ఆ పదవి. నేను 4 పీసీసీ మేళ చేసిన పదవి. నేను అదో పెద్ద దాని గురించి పెద్ద ఇది కావాల్సిన అవసరం లేదు. గుర్తింపు మాత్రమే ఉంది, పదవులు రావడం లేదు కదా. వస్తాయండి పదవులు, కావచ్చు. దానికి పదవులు రావడానికి కూడా సమయ సందర్భం ఉంటుంది. పదవులు ఎప్పుడు మనం రావాలి కూడా అప్పుడు పదవులు రావు. అట్లయితే పదవులకేం విలువ ఉంటుంది? పదవులకేం విలువ ఉండదు. మనం రావాలనుకున్న పదవులు రావు కదా. ప్రజల వద్దకు నడవాలన్న శక్తి ఉండాలి కదా. శక్తి ఉడిగిన రోజు మీకు పదవి వస్తే ఏం లాభం? లేదండి, అంత మనకు శక్తి ఉడిగి అంత మీరు చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఊహాజనితమైన ప్రశ్న. కాబట్టి మేము పని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. పార్టీ అయితే ఒక 50 ఏళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు 50 ఏళ్ళకైనా ఇంకా పదవి కూడా రాలేదంటే ఇంకెప్పుడు వస్తుంది? 60 ఏళ్ళు వచ్చేళ్ళకి ఇంకా ఆయన తిరగలేని సమస్యల్లో ఉంటారు, ఇంకా బయటికి వెళ్ళలేరు, ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆయన సమస్యలు ఎక్కువైపోయింటాయి. ఏం సేవ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ వయసు నేను ముసలిమన్న దగ్గర పదవులు రాకపోతే ఇంకో వయసు ఉండాలి ఆయనక, వాడికి వస్తుంది పదవి. మీకు రాలేదు, నాకు రాలేదు. పార్టీ కోసం ఇప్పుడు రాకపోతే ఎందుకు రాలేదు? నాలో ఉన్న లోపం ఏంటంటే లోపం పార్టీలో పనిచేసే వాళ్ళందరూ పదవులు రావడంతో లోపాలన్నట్ట. పదవులు వచ్చిన వాళ్ళు పెద్ద సత్యహరిశ్చంద్రుల, పదవులు రాని వాళ్ళంతా అదా దాన్ని అట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని సామాజిక సమీకరణలు, రకరకాల పద్ధతులు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఒకసారి పదవులు రావడం లేదు. మాకే పదవులు రావాలని కూడా మేము అనుకోవడం లేదు. డిఫరెంట్ పదవులు వస్తాయి. మాకుండే ఆనెస్ట్ ఉంది, మాకుండేది అన్నీ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.